స్తోత్రం, హల్లెలూయా. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినము నుండి శనివారము వరకు సాయంత్రం జరుగుతున్న ఈ ఒక పూట ఉపవాస ప్రార్థనలు ఖచ్చితంగా కలుసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో మనకు పదే పదే ఒక వాక్య భాగము దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక మనము సద్వినియోగము చేసుకోవాలి. దినములు చెడ్డవి, దినములు మంచివి అని చెప్తుందా, చెడ్డవని చెప్తుందా? చెడ్డవి. అందువలన మనము సమయములను పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. దేని కొరకంటే, ప్రభు సన్నిధికి రావటం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం, ప్రభు సన్నిధిలో వాక్యములు వినటం. ఈ విధంగా మనం వినటం వలన, ప్రభు సన్నిధికి రావటం వలన దేవుని కాపుదల మనకు, మన కుటుంబానికి, మన పిల్లలకు మెండుగా ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను, ఇటువంటి దినాలలో దేవుని వాక్యం వినటానికి మనము కొంత సమయాన్ని కేటాయించాలి. వినటానికి కొంత సమయం కేటాయించాలి. అప్పుడే దేవుడు మనకు కానీ, మన కుటుంబానికి కానీ మేలులు చేస్తాడు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రము 7:30 ఆ సమయానికి ఈ ప్రార్థన కూడిక ప్రారంభము చేస్తున్నాము గనుక 7:30 నుంచి 9 గంటలకు పూర్తి అవుతుంది. గనుక గంటన్నర సమయంలో పాటలు కానీ, ఆరాధన కానీ, ప్రార్థనలు కానీ, అదేవిధంగా వాక్య భాగము కానీ, ఇవన్నీ కూడా మనం వినుటకు దేవుడు మనకిచ్చిన ఈ సమయములను మన సద్వినియోగము చేసుకోవాలి. అందువలన ఇంకను రేపు అనగా గురు, శుక్రు, శని ఉంది కాబట్టి వచ్చిన సమయములను మీరు పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఈ రాత్రికాల వాక్య ఉపదేశం ఏమనగా, ఓషియా గ్రంథము అధ్యాయము 4. ఓషియా గ్రంథములో అధ్యాయము 4 మొదటి వాక్యము నుండి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఓషియా గ్రంథము అధ్యాయము 4, 1 నుంచి నేను చదువుతాను. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవుడంట దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకు? దేశమందు సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవుట. దేశములో ఏమేమి లేదంటే చెప్పండి. 1 సత్యము లేదు, 2 కనికరము లేదు, 3 దేవుని గూర్చిన జ్ఞానము లేదు. దేశములో ఈ 3 కొదువైనందువలన దేవుడైన యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేశ నివాసులతో దేవుడైన యెహోవా వ్యాజ్యమాడుచున్నాడు. ఏమి లేకపోవటము? సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానం. ఈ 3 మనకు అవసరమండి. సత్యము మనకు అవసరం, కనికరము మనకు అవసరము, దేవుని గూర్చిన జ్ఞానము మనకు అవసరము. ఈ 3 మనకు కావాలి. సత్యము, కనికరము, దేవుని గూర్చిన జ్ఞానము. ఇవి 3 మనకు అవసరం. దేశ నివాసులతో దేవుడంట వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకు? ఈ 3 లేకపోవటం.
దేశములో చూడండి కనికరము లేదు, దేశములో చూడండి సత్యము లేదు, దేశములో చూడండి దేవుని గూర్చిన జ్ఞానము లేదు. మీరు చూడండి, సత్యము కంటే దేశమంతటా అసత్యముతో నింపబడి ఉన్నది. ఎక్కడ చూసినా అసత్యము, అబద్ధము, మోసము, ఇవన్నీ దేశములో నిండి ఉండుట చేత దేవుని కోపమంట దేశ నివాసుల మీద రగులుకుంటుంది. ప్రజలలో కనికరము కనబడటం లేదు, కాఠిన్యము కనబడుతుంది, హృదయ కాఠిన్యము కనబడుతుంది, ప్రేమ లేదు. రాను రాను ప్రేమ చల్లారిపోతుంది ప్రజలలో. ఎవరిని చంపుదమా, ఎవరిని దోచుకుందుమా, ఏ కుటుంబాన్ని నాశనము చేద్దామా, ఏ పిల్లల జీవితాన్ని నాశనము చేద్దామా, ఇటువంటి ఘోరమైన మనస్సు దేశ నివాసులలో కనబడుతుంది. కనికరము లేదు. మూడవదిగా చూస్తే దేవుని గూర్చిన జ్ఞానము లేదు, దేవుని గూర్చిన భయము లేదు. అందువలన దేవుడు అంటున్నాడు, నేను దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాను. ఎందుకంటే కనికరము లేదు, సత్యము లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. ఈ మూడు లేకపోవటం వలన దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడంట. రెండవ వాక్యము చూడండి, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుక అయిపోయిందంట. చూసారా, అబద్ధం ఆడటం ఒక వాడుక. దేశములో అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధం ఆడుట, హత్య చెయ్యుట, దొంగిలించుట, వ్యభిచరించుట, అది ప్రజలకు ఏమైపోయిందంట, ఒక అలవాటుగా మారిపోయింది. అబద్ధం ఆడటం ఒక అలవాటు అయిపోయింది, అబద్ధ సాక్ష్యం పలకటం ఒక అలవాటు అయిపోయింది, హత్య చేయటము ఒక అలవాటు అయిపోయింది, దొంగిలించటము ఒక అలవాటు అయిపోయింది, వ్యభిచరించటము ఒక అలవాటు అయిపోయింది. ఎందుకు ప్రజలు అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు? ఎందుకు ప్రజలు అబద్ధమాడుతున్నారు? ఎందుకు ప్రజలు హత్య చేయుచున్నారు? ఎందుకు ప్రజలు దొంగిలించుచున్నారు? ఎందుకు ప్రజలు వ్యభిచరించుచున్నారు? ఎందుకంటే కనికరము లేకపోవటం, దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటం, సత్యం అంటే ఏంటో ప్రజలకు తెలియకపోవటం వలన ప్రజలలో అబద్ధ సాక్ష్యం పెరిగిపోతుంది, అబద్ధమాడుట పెరిగిపోతుంది, హత్య చేయటం పెరుగుతుంది, దొంగిలించటం పెరుగుతుంది, వ్యభిచరించటం పెరుగుతుంది. ఇది ప్రజలకు ఒక అలవాటుగా మారిపోతుంది. బైబిల్ అంటుంది, జనులు కన్నము వేసెదరు. ఈ మధ్యకాలంలో చూడండి, కొన్ని గ్రామాలలో తాళం వేసిన ఇంటికి వారు ఏం చేస్తున్నారంటే దొంగిలించటము, కన్నం వేయటం, లోపల ఉన్న బంగారము, లోపల ఉన్న డబ్బును దోచుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. బైబిల్లో చెప్పినట్లే జరుగుతుంది. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. చూడండి, 1 అబద్ధ సాక్ష్యం, 2 అబద్ధమాడటం, 3 హత్య చేయటం, 4 దొంగిలించటం, 5 వ్యభిచరించటం, 6 జనులు కన్నము వేయటం, 7 మానక ఏం చేస్తారంట, హత్య చేయుదురు. కాబట్టి దేశము ఇందువలన ఏమొగుచున్నది, ప్రలాపించుచున్నది. నిజంగానే మన భారతదేశ పరిస్థితి కూడా ఇలాగనే ఉంది. మన దేశంలో చూడండి, ఎక్కడైనా ఒక మంచి వార్త వినబడుతుందా? మీరు ఉదయం టీవీలో కానీ, పేపర్లో కానీ, వార్తాపత్రికలో కానీ, ఇంటర్నెట్లో కానీ మీరు వార్తలు చూడండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడైనా ఒక చోట వ్యభిచరించటము కానీ, నరహత్య చేయటము కానీ, లేకపోతే మానభంగము జరగటం కానీ, ఆడవాళ్ళను దోచుకోవటము, ఇండ్లకు కన్నము వెయ్యటము, హత్య చేయటము, ఇవన్నీ కూడా వాడుకైపోయింది. భారతదేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, లేకపోతే ఇటు గుజరాత్ నుంచి ఇటు మేఘాలయ వరకు, భారతదేశం నలుమూల దిక్కులో చూడండి,
ఏ రాష్ట్రములో చూసినా హత్య, ఏ రాష్ట్రములో చూసినా దగ, ఏ రాష్ట్రములో చూసినా వ్యభిచారము, ఏ రాష్ట్రములో చూసినా ఘోరాలు, నేరాలు, ఇవన్నీ ఎందుకు దేశములో జరుగుతున్నదంటే ఒకటే కారణము, ప్రజలలో దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటం. దేశములో దేవుడంటే ఏంటో తెలియకపోవటం, దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటము వలన, కనికరము లేకపోవటం వలన, సత్యం అంటే ఏంటో ప్రజలకు తెలియకపోవటం వలన దేశమంతటా చెడిపోయి ఉన్నది. దేశాలన్నీ కూడా పాడై ఉన్నది. అందువలన ప్రజలు సురక్షితంగా క్షేమముగా నివసించలేకపోతున్నారండి. బైబిల్ అంటుంది, కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. చెప్పండి, ఈ మాటని చెప్పండి. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. ఎందుకు దేశము ప్రలాపించుచున్నది? ఎందుకు దేశం ప్రలాపించుచున్నది? ఎందుకంటే దేవుని గూర్చిన జ్ఞానము ప్రజలకు లేకపోవటం. దేనిని గూర్చిన జ్ఞానము? దేవుని గూర్చిన జ్ఞానము ప్రజలకు లేకపోవటము వలన దేశములో హత్య పెరిగిపోతుంది, దేశములో దొంగతనము పెరిగిపోతుంది, దేశములో వ్యభిచారము పెరిగిపోతుంది, దేశములో అబద్ధ సాక్ష్యములు పెరిగిపోతుంది, దేశములో కన్నము వేయటం పెరిగిపోతుంది. అందువలన దేశానికి రాను 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 కీడు సంభవించుచున్నదే గాని దేశములో ఏ మేలు కూడా కనబడటము లేదు. కారణం, దేవుని గూర్చిన జ్ఞానము ప్రజలకు లేకపోవటం. మూడవ వాక్యం, కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ ఏమగుచున్నారంట. అర్థం చేసుకోండి, ప్రజలు చేస్తున్న పొరపాట్ల వలన, ప్రజలు చేస్తున్న పాపముల వలన పక్షులు క్షీణించిపోతున్నాయి. పక్షులు ఏ తప్పులు చేయటం లేదు, పక్షులు ఏ పాపములు చేయటం లేదు, కానీ పక్షులు క్షీణించిపోతున్నాయి. వాటి కాపురస్తులన్నీ కూడా, పశువులు కానీ ఆకాశమందున పక్షులు కానీ, ఇవన్నీ క్షీణించిపోతున్నాయి. కారణం ఏంటి తెలిసిన? భూమి మీద ఉన్న మనుషులు చేసే ఘోరాలు, భూమి మీద ఉన్న మనుషులు చేసే పాపముల వలన పక్షులు చనిపోతున్నాయి, పశువులు చనిపోతున్నాయి, సృష్టికి ప్రమాదము జరుగుతుంది. దానికి కారణం మానవ జాతి చేస్తున్న నేరాలు, ఘోరాలు. వీటి వలనే పక్షులు కనబడకుండా మాయమవుతున్నాయి, పశువులు చనిపోతున్నాయి, సృష్టి మొత్తము పాడైపోతుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న నరుడు చేసే పాపము, మనం చేస్తున్న పాపము వలన సృష్టి మొత్తానికి ప్రమాదము పొంచి ఉందండి, గుర్తుంచుకోండి. 4వ వాక్యము, ఒకడితో మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకనిని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు, కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలుదురు, నీ తల్లిని నేను నాశనము చేతును. దేవుడు ఎంత కోపముతో ఈ మాట అంటున్నాడు చూడండి. మీరు కూలుదురు అంటున్నారు. నిజంగానే ఈ మధ్య కాలంలో మీరు పేపర్లో చూడండి, 40 సంవత్సరం వయస్సులో ఉన్న యవనస్తులు, 30 సంవత్సర వయస్సులో ఉన్న యవనస్తులు రెప్పపాటున కూలి పడిపోతున్నారు. మనకు తెలిసిన ఎందరో మాట్లాడుతూ కింద పడిపోతున్నారు. వయస్సు 30 ఉంటుంది, 40 ఉంటుంది. రీజన్ ఏంటంటే స్ట్రోక్ రావటం. ఒకప్పుడు గుండెపోటు అంటే ఎవరికో వస్తుంది, అది హార్ట్ అటాక్ అంటే ఎవరికో ఒకరికి సంభవిస్తుంది. కానీ ఈ రోజుల్లో చూడండి, ఉన్న పాటున కూలి పడిపోతున్నారు, ఉన్న చోటునే సడన్గా పడిపోతున్నారు. వయస్సుతో పని లేదు. మొన్నటి దినము ఒక పేపర్లో చూశాను, ఒక పాప 10th పరీక్ష సరిగా రాయకపోవటం వలన ఆ పాప మనేదిగా ఉంటూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి అక్కడికక్కడే కూలి చనిపోయినది. నేను ఆశ్చర్యపడ్డాను. 10వ తరగతి చదువుతున్న పాప హార్ట్ అటాక్ రావటం ఏంటి, పడిపోవటం ఏంటి, చనిపోవటం ఏంటి? బైబిల్లో చెప్పినట్లే జరుగుతున్నాయి. కూలుదురు,
ఉన్న చోటున మీరు కూలుదురు. ఎందుకు అంటే పాపము విస్తరిస్తుంది, మనుషులు చేసే ఘోరాలు విస్తరిస్తుంది. రాను 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 పాపము పెరిగిపోతుందండి. పాపము ఎంత పెరుగుతుందో ఆ ప్రాంతానికి, ఆ దేశానికి నాశనము కూడా అలాగనే వస్తుంది. బైబిల్లో నినివే పట్టణమని ఒకటి ఉంది. ఆ పట్టణములో ఉన్న ప్రజలు చేసిన పాపమంట పరలోకమంత ఎత్తుకు ఎదిగిందంట. దేవుడు వెంటనే ఆ నినివే పట్టణాన్ని నాశనం చెయ్యటానికి ఒక ప్రవక్తను పంపించాడు. అతని పేరు యోనా. యోనా ద్వారా దేవుడు ఒక వర్తమానం పంపాడు. ఏమిటంటే, నినివే పట్టణమా, నీ పాపము హెచ్చుగా ఉన్నది, నీ పాపము పెరిగిపోతుంది, కాబట్టి నేను నిన్ను, నీ పట్టణములో నివసిస్తున్న ప్రజలను నాశనము చెయ్యబోతున్నాను. ఒకవేళ మీ పాపమును ఒప్పుకొని క్షమాపణ అడిగి మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినట్లయితే నేను కనికరము గల దేవుడను, మిమ్మలను కనికరిస్తాను, మిమ్మలను క్షమిస్తాను, మీకు ఏ కీడు రాకుండా కాపాడుతానని ఒక వర్తమానము దైవజనుని ద్వారా పంపాడు. ఆ దైవజనుడు ఆ పట్టణానికి ప్రకటించినప్పుడు ఆ పట్టణస్థులందరూ కూడా పశ్చాత్తాపపడ్డారు. ఆ పట్టణములో ఉన్న పెద్దలు, చిన్నలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులందరూ పశ్చాత్తాప హృదయముతో, కన్నీటితో దేవుని వైపు తిరిగారు, మారు మనసు పొందారు, దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగారు. మనుషులు మాత్రమే కాదు, ఆ పట్టణములో ఉన్న జీవరాశులతో సహా ఉపవాసం ఉన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. జంతువులు కూడా ఉపవాసం ఉన్నట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుని కనికరము ఎంతో గొప్పదండి. మారు మనసు పొందిన ఆ పట్టణస్థులను చూసి దేవుడు క్షమించాడు. ఆ పట్టణం మీదకి నాశనము రాకుండా, ఆ పట్టణం మీదకి ఏ కీడు రాకుండా దేవుడు నినివే పట్టణాన్ని క్షమించాడు. కానీ మరొక పట్టణం ఉంది, సొదొమ గొమొర్రా అనే జంట పట్టణాలు. ఆ పట్టణాన్ని దేవుడు క్షమించలేకపోయాడు. కారణం ఏంటంటే వారి పాపము బహుభయంకరమైనది. వారికి హెచ్చరిక ఇచ్చినను మారు మనసు పొందలేదు, దేవుని వైపు తిరగలేదు, వారు క్షమాపణ అడగలేదు. వారు పాపములోనే మునిగి తేలుతున్నారు. వారు అనుకున్న పాపము వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని ఉగ్రత ఆ రెండు పట్టణం మీద దిగి వచ్చినది. ఏమిటి తెలుసునా? గంధపు వర్షము, అగ్ని వర్షాన్ని కురిపించాడు. ఎక్కడ చూసినా అగ్ని వర్షములాగా కురిసినది. ఆ అగ్ని కురవటం వలన దేశమంతటా అగ్ని వలన కాల్చబడ్డది. గడ్డి మొలక కూడా లేక బూడిదైపోయింది. కారణం ఏంటి తెలుసునా? మారు మనసు పొందలేదు, క్షమాపణ అడగలేదు, పాపమును ఒప్పుకోకపోవటం వలన సొదొమ గొమొర్రా అనే రెండు పట్టణములను దేవుడు నాశనం చేశాడు. కానీ నినివే పట్టణాన్ని మాత్రము దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే నినివే పట్టణస్థులు దేవుని వైపు తిరిగారు. నినివే పట్టణస్థులు దేవునికి భయపడ్డారు. నినివే పట్టణస్థులు దేవునికి లోబడ్డారు. నినివే పట్టణస్థులు దైవజనుడు గద్దించిన ఆ గద్దింపునకు లోబడి వారి పాపములను, వారి తప్పిదములను ఒప్పుకొని దేవా మమ్ములను క్షమించని ఉపవాసముతో దేవుని వెతకటం వలన ఆ దేవాతి దేవుడు నినివే పట్టణస్థులను క్షమించి విడిచిపెట్టాడు. కానీ సొదొమ గొమొర్రా పట్టణాన్ని మాత్రం దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారు దేవుని వైపు తిరగలేదు, దేవుని గద్దింపుకు లోబడలేదు, మారు మనసు పొందలేదు. దేవా మమ్మలను క్షమించని ఒక్క మాట అడగక పోవటం వలన దేవుని ఉగ్రత, దేవుని కోపము ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థుల మీద రగులుకున్నది. అందువలన ఆ రెండు పట్టణాలంట అగ్ని చేత కాల్చబడటం, అగ్నికి గురి అవ్వటం వలన అక్కడ ఉన్న గడ్డితో సహా అగ్ని వలన కాల్చబడి మసి అయి బూడిదగా మారిపోయింది. ఒక్క మనిషి కాదు, ఒక్క జంతువు కాదు, ఒక్క మేక కాదు, ప్రతిది కూడా అగ్ని చేత కాల్చబడ్డది. యేసు ప్రభు ఒక మాట చెప్పాడండి, మనుష్య కుమారుని రాకడ దినములలో సొదొమ గొమొర్రా పట్టణానికి ఏం జరిగిందో ఈ ప్రపంచానికి కూడా అదే జరగబోతుందంట. దాని అర్థం ఏంటంటే, దేవుని వైపు మనం తిరగకపోతే, మనం చేసే తప్పిదాలు మానుకొని దేవుని వైపు తిరిగి
ప్రభువా మమ్మలను క్షమించు అని మనం దేవుని సన్నిధిలో మనలను తగ్గించుకొని క్షమాపణ అడగకపోతే ఖచ్చితంగా దేవుని కోపము, దేవుని ఉగ్రత మన దేశం మీద కూడా రగులుకుంటుంది. నేను చెప్తున్నాను. ఎందుకంటే రానున్న దినములలో అక్కడక్కడ తెగులు వస్తాయని ప్రభు చెప్పాడు. అక్కడక్కడ భూకంపాలు వస్తాయని ప్రభు చెప్పాడు. అక్కడక్కడ క్రొత్త క్రొత్త రోగాలు అంటే పుట్టక వస్తూ ఉంటాయంట. ఒక రోగము కనిపెట్టే లోపు మరొక రోగము పుట్టకొస్తుంది. ఒక తెగులు కనిపెట్టే లోపు మరొక తెగులు పుట్టకొస్తుంది. ఒక రోగానికి మందు కనిపెట్టే లోపు 100 రోగాలు పుట్టకొస్తాయంట. ఏ రోగానికి కూడా మందు కనిపెట్టలేక గవర్నమెంట్ కానీ దేశము కానీ రానున్న దినములలో తల్లాడిపోతారంట బైబిల్ అంటుంది. ఇక మనిషికి భూమి మీద సురక్షితమైన జీవితము ఉండదు. ఎందుకంటే బైబిల్ ప్రవచనములు అలా రాయబడి ఉంది. దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకంటే దేశములో ఉన్న ప్రజలకు సత్యం అంటే ఏంటో తెలియదు. దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటము, కనికరము లేకపోవటము, ప్రేమ లేకపోవటము, హత్యలు చేయటం, అబద్ధం ఆడటం, ఒకరిని ఒకరు దోచుకోవటం, ఒకరిని ఒకరు హత్య చేసుకోవటం, ఒకరిని ఒకరు చంపుకోవటం, ఎదుటి వారి సొమ్మును దొంగలించటం, ఇటువంటి భయంకరమైన కార్యాలలో ఇక నుండి మనుషులు మునిగి తేలుతూ ఉంటారు. కారణం దేవుని గూర్చిన భయము, దేవుని గూర్చిన జ్ఞానము దేశ నివాసులలో లేకపోవటం. అందుకే బైబిల్ అంటుంది, ప్రతి ఒక్కడు కూలుదురు కూలుదురు కూలుదురు, ఉన్న చోటనే పడిపోతూ ఉంటారు. నేను మరలా చదువుతున్నాను చూడండి. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు మీరేమవుతారు? నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారయేమోగుచున్నారు. దేవుని ప్రజలంట ఏమి లేక నశించిపోతున్నారు? జ్ఞానము లేక. జ్ఞానము మనకు చాలా అవసరము. జ్ఞానము మనకు చాలా అవసరము. జ్ఞానము లేకపోవటం వలన దేవుని జనులు నశించిపోతున్నారంట. దేవుని బిడ్డలారా, నీకు జ్ఞానము అవసరం. ఈ చివరి రోజుల్లో ప్రతి మనిషికి జ్ఞానము కావాలి. ప్రతి మనిషికి జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? బైబిల్లో 2 రకములైన జ్ఞానములు ఉన్నాయి. ఒకటి దైవ జ్ఞానము, 2 దయ్యముల జ్ఞానము. చెప్పండి, ఒకటి ఏ జ్ఞానం అంట? దైవ జ్ఞానము. రెండవదిగా దయ్యముల జ్ఞానము. దైవ జ్ఞానము వేరు, దయ్యముల జ్ఞానము వేరు. మీకు నేను చూపిస్తాను. ఈ 2 రకముల జ్ఞానము ఎక్కడ రాయబడి ఉన్నదంటే యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది. దయచేసి బైబిల్ తీయండి. యాకోబు పత్రిక అధ్యాయం 3. ఇక్కడ చూడండి, 2 రకముల జ్ఞానము ఇక్కడ రాయబడి ఉన్నది. 3వ అధ్యాయము 13 నుంచి నేను చదువుతాను. మీరు పెన్ను ఉంటే రాసుకుంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు రాసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి ఈ మాటలు. జ్ఞానము 2 రకములు కలవు. అవి ఏంటో ఇక్కడ నేను చూపిస్తాను. 3వ అధ్యాయం 13 నుంచి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఏం చేయుచున్నాడు? కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపవలని కానీ మత్సరము, వివాదము ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదైనై ఉన్నది. చూడండి, ఒక రకమైన జ్ఞానము పేరు దయ్యముల జ్ఞానం అంట.
ఈ దయ్యముల జ్ఞానమునకు రెండు రకముల పేరుంది. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానానికి మూడు రకములు పేరున్నాయి. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము. ఈ జ్ఞానము ఎవరిలో ఉంటుందో వారిలో మత్సరం ఉంటుంది. మత్సరం అంటే కుళ్ళు. కుళ్ళు అంటే ఏంటి? ఎదుటి వారి అభివృద్ధిని చూసి ఓరవలేనితనము. మత్సరము అంటారు దాన్ని. చెప్పండి. ఎదుటి వారి అభివృద్ధిని చూసి కొందరు ఏం చేయలేరంట? ఓరవలేరు. దాన్ని ఏమంటారంటే చెప్పండి? మత్సరము లేక కుళ్ళు అంటారు. ఈ కుళ్ళు మత్సరము ఎవరిలో ఉంటుందో వారిలో దయ్యముల జ్ఞానము ఉన్నదని అర్థం. మీలో కుళ్ళు ఉందనుకోండి, ఎదుటి వారి అభివృద్ధిని చూసి మీరు ఓరవలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీ లోపల దయ్యముల జ్ఞానము ఉన్నది. అది ప్రకృతి సంబంధమైన జ్ఞానముగాను భూ సంబంధమైన జ్ఞానముగాను పిలువబడుతుంది. ఒకటి మత్సరము, రెండు వివాదం. వివాదం అంటే ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ అన్నమాట. కొంతమంది చూడు, భార్య భర్తతోనూ భర్త భార్యతోనూ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. నీది తప్పు నాది తప్పు, నీది తప్పు నాది తప్పు, నీది తప్పు నాది తప్పు. ఆర్గ్యుమెంట్ అనేది వివాదము అంటారు తెలుగులో. భార్య భర్తల మధ్య ఎప్పుడు వివాదము ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక శరీరం. పోయిన వారమంతా నేను నేర్పింది అదే. భార్య భర్త అంటే ఒక శరీరము. వారిద్దరూ ఏకాత్మ, ఏక మనసు, ఏక శరీరము గలవారు. వారు ఇద్దరు కాదు, వివాహము ద్వారా ఒకటవుతున్నారు. అందువలన భార్య భర్తల మధ్య వివాదము రాకూడదు. వచ్చింది అంటే అక్కడ ఏ జ్ఞానము పనిచేస్తుందని అర్థం. అది దయ్యముల జ్ఞానం. దయ్యముల జ్ఞానం ఎప్పుడు పనిచేస్తుందో ఇక భార్య భర్తల మధ్య అనుదినము వివాదము, అనుదినము ఆర్గ్యుమెంట్ అన్నమాట. నాది గొప్ప నీది గొప్ప, మా వారు గొప్ప మీ వారు గొప్ప, మా వాళ్ళు మంచి వాళ్ళు మీ వాళ్ళు చెడ్డవాళ్ళు. ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వస్తుందో వాళ్ళ మధ్య దయ్యముల జ్ఞానము పనిచేస్తుంది అని అర్థం. ఎప్పుడు ఈ దయ్యముల జ్ఞానం పనిచేస్తుందో మత్సరము, తర్వాత వివాదము, ఇవన్నీ ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు 16వ వాక్యం చదివితే ఇంకా క్లియర్గా ఉంటుంది. చూడండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంట? అల్లరి ప్రతి నీచ కార్యము. చూసారా? మత్సరము వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది. అల్లరి అంటే గొడవలు. గొడవలు. ఒక ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు అక్కడ అల్లరి సౌండ్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనంట ఏంటి అక్కడ అల్లరిగా వినబడుతుంది? గొడవలు. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు, ఎప్పుడు చూసినా అల్లరి, ఎప్పుడు చూసినా వివాదము, ఎప్పుడు చూసినా అక్కడ గొడవలు వినబడుతుంది. కారణం దయ్యముల జ్ఞానం. అది ఈ రోజుల్లో దైవికమైన జ్ఞానము కంటే ప్రజలలో ఎక్కువగా దయ్యముల జ్ఞానము పెరిగిపోతుంది. అందుకే చూడు, ప్రతి ఇంట అల్లరి, ప్రతి ఇంట మత్సరము, ప్రతి ఇంట వివాదము అంటే ఆర్గ్యుమెంట్ అన్నమాట. దయ్యముల జ్ఞానము పెరిగిపోతుంది దేశములో. ఎక్కడ దయ్యముల జ్ఞానము పెరుగుతుందో అక్కడ మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది. ఎక్కడ మత్సరము వివాదము ఉంటుందో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యములు ఉంటుందంట. దీనినే ఏమంటారంటే దయ్యముల జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము. ఈ జ్ఞానము ఈ లోకమంతట నిండి ఉండుట వలన ఎక్కడ చూసినా ఆర్గ్యుమెంట్, ఎక్కడ చూసినా వివాదము, ఎక్కడ చూసినా అల్లరి, ఎక్కడ చూసినా నీచ కార్యములు, నీచ కార్యములు. కానీ దైవిక జ్ఞానము వేరండి. అది పైనుండి వచ్చిన జ్ఞానం అంట. 17వ వాక్యం అంటుంది, దేవుని జ్ఞానం అంట పైనుండి దిగి వచ్చిన జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము. అది మొట్టమొదట ఎలాంటిదంట? ఆ జ్ఞానము కలిగిన వారు, ఆ జ్ఞానము ఎవరిలో ఉంటుందో వారిలో పవిత్రత ఉంటుంది.
చూడండి, దైవిక జ్ఞానము గలవారిలో పవిత్రత ఉంటుందంట. రెండవదిగా సమాధానము ఏముంటుందంటే చెప్పండి, సమాధానం, పవిత్రత, సమాధానము. మూడవదిగా వారి మాటలు ఎలా ఉంటాయంట, మృదువుగా ఉంటుంది. వారి స్వభావం ఎలా ఉంటుందంట, మృదువుగా ఉంటుంది. వారి పద్ధతులు ఎలా ఉంటుందంటే మృదువుగా ఉంటుంది. చూడండి, పవిత్రత, సమాధానము, మృదువైనవి, సులభముగా లోబడును. సులభముగా అంటే దాని అర్థం ఏంటి? భార్య అయినా భర్త అయినా చూడండి, భార్య భర్తకు సులభముగా లోబడుతుంది. లేకపోతే భర్త కూడా భార్యకు లోబడతారు, ఒకరికొకరు లోబడటం. గుర్తుపెట్టుకోండి, దేవుని జ్ఞానము గలవారిలో పవిత్రత కనబడుతుంది, సమాధానము కనబడుతుంది, సులభముగా లోబడే ఆ స్వభావము కనబడుతుంది, మృదువుగా ఉంటారు. మృదువుగా అంటే కాఠిన్యము, కఠినమైన మాటలు, అరెస్ట్మెంట్గా ఉంటుంది. కొంతమంది మాట్లాడితే అది ఎలా ఉంటుందంటే ఒక ఇనప మొక్కని సుత్తితో కొడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మాట్లాడే మాటలు. కానీ దైవ జ్ఞానము గలవారిలో అలాంటి కాఠిన్యం ఉండదంట, కఠిన హృదయం ఉండదంట. మృదువైన స్వభావము, లోబడే స్వభావము, సమాధానంగా ఉంటారంట వాళ్ళు. దేనికి భయపడరు, దేనికి చింత కలగదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు ఏదైనా నష్టం కలిగినప్పుడు వెంటనే ఇక్కడ బాధ కలుగుద్ది. కానీ దేవుని జ్ఞానము కలిగి ఉన్నప్పుడంట నష్టం కలిగినా కూడా ఇక్కడ బాధ కలగదంట, దెబ్బ తగిలినా కూడా ఇక్కడ బాధ కలగదంట, నీకు కీడు జరిగినా కూడా ఇక్కడ బాధ కలగదంట. ఎందుకు తెలిసిన? దేవుని జ్ఞానము నీకు ఇక్కడ సమాధానమునిస్తుంది. సమాధానం అంటే పీస్ అంటారు. ఆ సమాధానం అంట నష్టము కలిగిన, బాధ కలిగిన, దుఃఖము కలిగిన, వేదన కలిగిన, ప్రజల వలన నీకు కీడు కలిగిన, నీ లోపల ఉన్న సమాధానము, నీ లోపల ఉన్న ఆనందం అంట చెడిపోదంట. అందుకే చూడు, దుఃఖము, బాధ ఇవన్నీ కూడా మనకు కలగదు అంటాను. ఎందుకంటే దేవుని జ్ఞానము వలన మన హృదయమంతటా దేవుని సమాధానముతో నింపబడి ఉంటుంది. నీకు కీడు కలిగిన నీకు బాధ కలగదు, నీకు దెబ్బ తగిలిన నీకు బాధ కలగదు, నీకు నష్టం జరిగిన నీకు బాధ కలగదు. రీజన్ ఏంటంటే దేవుని సమాధానము నిన్ను, నీ అంతరంగాన్ని, నీ చుట్టూ సెక్యూరిటీగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు నీ లోపల దేవుని సమాధానము ఉండదో అప్పుడు చిన్నదానికి పెద్దదానికి బాధపడుతూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటావు, దుఃఖపడుతూ ఉంటావు, నిద్ర పట్టదు. నువ్వు నిద్రలో కూడా ఇలా జరిగింది ఏంటి, నిద్రలో కూడా ఇలా జరిగింది అంటే గిల్టీగా నువ్వు ఫీల్ అవుతూ నీ లోపల నువ్వు కృంగిపోతూ బాధపడుతూ ఉంటావు. రీజన్ ఏంటంటే నీ లోపల దేవుని సమాధానము లేదు. అందుకే చూడు, దేవుని సమాధానము మనకి ఎంతో అవసరం. అది నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను అడుగడుగు కాపాడుతూ ఉంటుంది. దేవుని సమాధానం నీకెప్పుడు కలుగుద్దంటే నీలో దేవుని జ్ఞానము కలిగినప్పుడు. గుర్తుపెట్టుకోండి, నీ లోపల దేవుని జ్ఞానం ఉంటే నీలో పవిత్రత కనబడుతుంది, నీలో సమాధానము కనబడుతుంది, నీలో మృదువైన స్వభావము కనబడుతుంది, నీలో సులభముగా లోబడే మనస్తత్వము నీలో కనబడుతుంది. తర్వాత చూస్తే కనికరము ఏంటంటే చెప్పండి, కనికరము కనబడుతుంది. తర్వాత చూడండి, మంచి ఫలములతోనూ నిండుకొని ఉంటావు. నీ లోపల పక్షపాతం ఉండదు, ఒకరిని ఒక రకంగా చూడవు, నీ లోపల పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. చూడు, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, కనికరం ఉంటుంది, సులభముగా లోబడే మనసు ఉంటుంది, మృదువుగా మాట్లాడుట, మృదువుగా నడుచుకొనుట, ఇటువంటి మనసు నీలో కనబడుతుంది. సమాధానంగా ఉంటావు, పవిత్రంగా ఉంటావంట. దీనిని ఏమంటారంటే దైవిక జ్ఞానం అంటారు. సో బైబిల్ ఏమంటుంది? దేశ నివాసులలో దేవుని జ్ఞానము లేదంట. దేశ నివాసులలో దేవుని జ్ఞానము లేదు. మరి ఏ జ్ఞానం ఉంది?
దయ్యముల జ్ఞానం అంట. ఏ జ్ఞానం ఉంది? చూడు, దేశమంతటా చూడు దయ్యముల జ్ఞానముతో నిండిపోయి ఉన్నది. అందువలన దేశము నలుమూల దిక్కుల చూడు, ఎక్కడ చూసినా ఆర్గ్యుమెంట్, ఎక్కడ చూసినా వివాదము, ఎక్కడ చూసినా అపవిత్రత, ఎక్కడ చూసినా ప్రతి నీచ కార్యములు కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా అల్లరి కనబడుతుంది దేశములలో. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడంట దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకంటే ప్రజలలో దేవుని జ్ఞానము లేదు, ప్రజలలో కనికరము లేదు, ప్రజలలో దేవుడంటే భయము లేదు, ప్రజలలో దైవిక సత్యము లేదు. ఎక్కడ చూసినా భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము కనబడుతుంది. అందువలన మత్సరము, కుళ్ళు, కుట్ర, పగ, ద్వేషము, అసూయ ఇవే మన చుట్టూ ఎక్కువ కనబడుతుంది. మనం కొద్దిగా శుభ్రంగా ఉంటే పక్కన వాళ్ళు ఓరవలేరు, మన పిల్లలు బాగుంటే పక్కన వాళ్ళు ఓరలేరు, ఒక మంచి ఇల్లు కట్టుకుంటే పక్కన వాళ్ళు ఓరవలేరు, ఒక వస్త్రము కొనుక్కుంటే పక్కన వారు ఓరవలేరు. ఎందుకంటే దేశమంతటా చెడిపోయి ఉన్నారు. ప్రజలలో దేవుని భయము లేదు, ప్రజలలో దేవుని జ్ఞానము లేకపోవటం వలన దేశ నివాసులు చెడిపోయి ఉన్నారు. అందువలన హత్య, వ్యభిచారము, దొంగతనము, మత్సరము, వివాదము, ప్రతి నీచ కార్యములు దేశములో కనబడుతుంది. మన దేశానికి మేలులు జరగాలంటే దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మన దేశము కొరకు ప్రార్థించాలి, దేశ నివాసుల కొరకు ప్రార్థించాలి. మనం చేస్తున్న ప్రార్థన దేశమునకు విడుదల కలుగుతుంది. మనం చేస్తున్న ప్రార్థన అధికారులకు విడుదల కలుగుతుంది. మనం చేస్తున్న ప్రార్థన వలన ఏలుబడిదారులంట ప్రశాంతంగా పరిపాలన చేస్తారంట. అందుకే బైబిల్ అంటుంది, రాజుల కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు దేవుని బిడ్డలైన మనము ప్రతిరోజు ఏం చెయ్యాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు శుభ్రంగా ఉంటేనే దేశం బాగుంటుంది, వారు ప్రశాంతంగా ఉంటేనే వారి పరిపాలన బాగుంటుంది. వారి పరిపాలన బాగుండాలంటే దేవుని ప్రజలైన మనము ప్రార్థన చెయ్యాలి. మరి మనమే ప్రార్థన చెయ్యకపోతే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సంఘం అర్థం చేసుకో, మనం ప్రార్థించాలి. మన అధికారుల కొరకు, మన రాజుల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. మన ఏలుబడిదారుల కొరకు ప్రార్థించాలి, మన ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థించాలి, ప్రధానమంత్రుల కొరకు, రాష్ట్రపతుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే వారు శుభ్రంగా ఉంటేనే, వారు ప్రశాంతంగా ఉంటేనే వారి పరిపాలనలో ప్రజలు కూడా నెమ్మదిగా జీవిస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, నా జనులకు జ్ఞానము లేకపోవటం వలన ఏమవుతున్నారంట? నశించిపోతున్నారు. ఏ జ్ఞానము లేక? దైవిక జ్ఞానం. ఏ జ్ఞానం లేదు, కానీ లోక జ్ఞానం ఉంది, దయ్యముల జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది. వీటి వలన వివాదము, వీటి వలన ప్రతి నీచ కార్యములు, వీటి వలన అల్లరి, వీటి వలన మత్సరము, కుళ్ళు, కుట్ర, ద్రాగు, పగ, దేశం ఇవన్నీ కనబడుతున్నాయి. కానీ దేవుని ప్రజలకు లేకపోవటం ఒకటే, దేవుని జ్ఞానం. ఈ జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఈ జ్ఞానము ఎప్పుడు మనం కలిగి ఉంటామో దేవుని సన్నిధికి వస్తాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రజల కొరకు, ఇతరుల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు. ఇదిగో రానున్న ఎలక్షన్లో మన యొక్క దేశానికి రానున్న ప్రభుత్వం కొరకు మన బాధ్యత అది. ఎలక్షన్లో మంచి ఫలితం రావాలి, ఎలక్షన్లో మంచి నాయకులు రావాలి, మంచి పరిపాలకులు రావాలని దేవుని ప్రజలైన మనమందరము అత్యాశక్తితో ప్రార్థిస్తే మన ప్రార్థనను దేవుడు ఆలకించి అటు కేంద్రములు కానీ మన రాష్ట్రములు కానీ మంచి పరిపాలన దేవుడు దయచేస్తాడు. దేవుడు మన ప్రార్థనకు ఎప్పుడు కూడా జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది ఒకే ఒకటి, ఏకాత్మ కలిగి, ఏక మనస్సు కలిగి లేచి నిలబడి రానున్న ఎలక్షన్లో మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పరిపాలన అందించే ప్రభుత్వాన్ని దేవుడు దయచేయాలి. దేశ నివాసులలో దైవిక జ్ఞానము పెరగాలని, దయ్యముల జ్ఞానము నశించిపోవాలని మనమందరం కలిసి కొద్ది క్షణము స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి స్వరమెత్తి కొద్ది క్షణం ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థించండి దేవుని ప్రజలు,
స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండవద్దు. కొద్ది క్షణం ప్రార్థన చేయండి. ఇదిగో రానున్న ఎలక్షన్లో మంచి పరిపాలన అందించే ప్రభుత్వాలను దేవుడు దయచేయాలి. అటు కేంద్రములు కానీ రాష్ట్రములు కానీ మంచి పరిపాలన అందించే నాయకులను, పరిపాలన అందించే పార్టీలను, ప్రభుత్వాలను దేవుడు దయచేయాలి. మనం చేస్తున్న ఒక్కొక్క ప్రార్థన రానున్న ఫలితములో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం దేవుని ప్రజలు. అలాగనే దేశమంతటా దయ్యముల జ్ఞానము యేసు నామమున నశించున్నట్లుగా, దయ్యముల జ్ఞానము యేసు నామమున లయపరచబడినట్లుగా, దయ్యముల కార్యములన్నీ యేసు నామమున లయపరచబడినట్లుగా ప్రార్థన చేయండి. యేసు రక్తము భారతదేశమంతటా కడగబడాలి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసు రక్తములో కడగబడి దేవుని రాజ్యముగా, దేవుని ప్రజలుగా మారాలని ప్రార్థించుదాము. స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండవద్దు దేవుని ప్రజలు. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకే వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం. స్వరమెత్తి ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకే వందనాలు, స్తోత్రములు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అలాగనే ఒక 2 ప్రార్థన విజ్ఞాపనలు. మన మధ్యలో ఉన్న అంకుల్, కందుకూరు నుంచి వస్తున్న రెడ్డి అంకులు, ఆంటీ వారు రేపు హైదరాబాద్ వెళ్తున్నారు. అంకుల్కి కొద్దిగా కంటి ఆపరేషన్ ఉందని చెప్పారు. సో ఆపరేషన్ కోసం వారు రేపు రాత్రి ప్రయాణమై వెళ్తున్నారు. సో వారి ప్రయాణం కోసం, వారికి జరగనై ఉన్న ఆపరేషన్ కొరకు, అలాగనే అంకుల్ వాళ్ళ చిన్న కోడలు ఎండి కొరకు ఒక పరీక్ష రాయబోతున్నారు యుఎస్లో. కాబట్టి వచ్చే జూన్ నెలలో ఆ పరీక్ష పాప రాయబోతుంది కనుక ఆ రాస్తున్న పరీక్షలో దేవుడు ఆ బిడ్డకు మంచి ఫలితం దయచేసి ఆమె కోరినట్లుగా ఒక ఎండి డాక్టర్ అయి మన భారతదేశానికి వచ్చుటకు దేవుని కృప ఆ బిడ్డకు వారికి దయచేయనట్లుగా, వారి కుటుంబం కోసం. అలాగనే ఈరోజు ఉపవాస ప్రార్థనకు విసన్నపేట నుంచి వచ్చిన బావగారు చింతగుంట్ల వెంకటేశ్వరరావు గారు, అలాగనే వారి సతీమణి గారు, వాళ్ళకి ఇచ్చిన 2 పాపలు, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని, ఎందుకంటే వారు దూరంగా ఉన్నా వారు ఎక్కడ ఉన్న దేవుని కాపుదల వారికి దయచేయాలని. సో ఈ 2 కుటుంబం కోసం ప్రార్థించుదాము. రేపు రాత్రి అంకుల కుటుంబము అక్కడ హైదరాబాద్కి వెళ్తున్నారు హాస్పిటల్ కోసం. ఈ 2 కుటుంబం కోసం స్వరమెత్తి అందరు కలిసి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు. దేవానికే వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడా నీకే వందనాలు, స్తోత్రములు. మహిమ గల రాజ్యాన్ని నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. స్తోత్రములు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగనే 2 చేతులు పైకెత్తుదాం. ఎందుకనగా ఇక్కడ నిలబడి ఉన్న మన కుటుంబాలను, మన పిల్లలను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించినట్లుగా, ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టి స్వస్థపరచున్నట్లుగా, ఈ దినమే కాదు దినదినము దేవుని బిడ్డలు ఇంకను అనేక మంది వచ్చినట్లుగా దేవుని కృప కాపుదల మనందరి మీద దిగి వచ్చును గాక. తండ్రి యేసు నామమున ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనులుగా ఉన్నట్లయితే, అనారోగ్యం ఉన్నట్లయితే, యేసు నామమున ప్రతి బిడ్డలకు స్వస్థత కలుగును గాక నేను ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి కుటుంబము చుట్టూ నీ కాపుదల యేసు నామమున కలుగును గాక. ఈ అంత శబ్దము ద్వారా ఎందరు వాక్యం విన్నారో వారిని, వారి కుటుంబాలను యేసు నామమున ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన వర్తమానం కొరకు స్తోత్రం, మీరు ఇచ్చిన గద్దింపు కొరకు స్తోత్రము తండ్రి. నీ బిడ్డలు తిరిగి వెళ్తున్నప్పుడు తోడుగుండండి ప్రభువా, వారి రాకపోకల్లో తోడుగుండండి, సురక్షితంగా వారి వారి గృహమును చేర్చండి. ఈ రాత్రి మంచి నిద్రను దయచేయండి తండ్రి. ఇదిగో రేపటి దినం నీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ పనులకు వెళ్తున్నారో వారితో మీరు ఉండమని, అలాగనే రేపు హైదరాబాద్కి వెళ్తున్న నీ బిడ్డలతో కూడా మీరు ఉండండి. ఆపరేషన్ అంతటా మీరు తోడుగుండి నడిపించండి. విసనపేట నుంచి వచ్చిన నీ బిడ్డలను కూడా చేతికి అప్పగిస్తున్నా. తిరిగి నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు సురక్షితంగా నడిపించండి ప్రభువా. ఇదిగో జరగనై ఉన్న ఆరాధనలు కూడా మీరు ఆశీర్వదించి తండ్రి, నీ కృప, నీ కాపుదల ఇక్కడ చేరి ఉన్న మాకును, యంత్ర శబ్దము ద్వారా నీ మాటలు విన్న ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి నడిపించునుగా అని ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును, అలాగనే ప్రభు రాకడకు సిద్ధపడి ఉన్న సంఘమునకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కానుక బట్టి